ఎస్ఎల్బీసీ సొరంగం నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ లో పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ మృతదేహం టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ దిగా గుర్తించారు. ఈ ఉదయమే ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. మధ్యాహ్నం కల్లా టన్నెల్ బోరింగ్ మెషిన్ ముందు భాగంలో చిక్కుకుపోయిన ఒక మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ బయటకు తీశాయి. ఆ ప్రాంతంలో మనిషి శరీర భాగాలు ఉన్నట్టు గుర్తించి తవ్వకాలు జరపగా మృతదేహం బయటపడింది. ప్రమాదం జరిగి చాలా రోజులు కావడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. పైనుంచి టన్నుల కొద్దీ బరువు పడ్డంతో నుజ్జునుజ్జైపోయింది. 0 పాయింట్ దగ్గర లోకో ట్రైన్లోకి మృతదేహాన్ని ఎక్కించారు. కాసేపటికి ఆ మృతదేహాన్ని టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్లలో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కి మృతదేహాన్ని తరలించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఒక మృతదేహాన్ని ఉదయమే గుర్తించిన రెస్క్యూ టీం బయటకు తీసుకువచ్చింది. పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి మా ప్రతినిధి పాషా లైవ్ లో అందిస్తారు. పాషా, అంటే ఎన్ని రోజుల నుంచో రెస్క్యూ టీం అక్కడ ఇబ్బంది పడుతూ ఉంది మృతదేహాన్ని బయటకు తీయడానికి. ఫైనల్ గా ఇవాళ ఒక మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకురావడం జరిగింది. అంటే ఎట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉన్నారు రెస్క్యూ టీం మృతదేహాన్ని బయటకు తీస్తూ ఉన్నప్పుడు? నిజంగా కుటుంబాలను తలుచుకుంటే కూడా చాలా బాధాకరంగా ఉంది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది పాషా? ఉదయశ్రీ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ఈ రోజు కొనసాగిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా కీలకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. అందులో గుర్తించినటువంటి ఒక మృతదేహాన్ని వెలికి తీసి బయటికి తీసుకొచ్చాయి రెస్క్యూ బృందాలు. ఇందులో సింగరేణి కార్మికులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ర్యాట్ మైనర్స్ కీ రోల్ పోషించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఇది గురుప్రీత్ సింగ్ కి సంబంధించినటువంటి మృతదేహంగా గుర్తించారు. ఇది అతను రాబిన్స్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఎక్కడైతే టీబీఎం మిషన్ ముందు భాగంలో ఆపరేటింగ్ వ్యవస్థలో అతను పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ మృతదేహాన్ని అర్ధరాత్రి సమయంలో గుర్తించారు. మొదటగా కాలు, ఒక చేయిని గుర్తించి ఆ ప్రదేశంలో తవ్వకాలు చేసి కంప్లీట్ గా ఆ బాడీని తీసి బయటికి తీసుకుపోయారు. ఇప్పటికే నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్ వద్ద కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇందులో ఈ సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ బృందంతో పాటు ర్యాట్ మైనర్స్ కీలక పాత్ర పోషించారు. ఈ మృతదేహం ఉదయం నుంచి తవ్వడంలో కానివ్వండి, దానిని ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు కాకుండా తీయడంలో కానివ్వండి, వీళ్ళు కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. ర్యాట్ మైనర్స్ కు సంబంధించినటువంటి బృందం అంతా ఉంది. भाई आप कैसा निकाला, डेड बॉडी में निकलने में आपका काम कैसा है? हमारा काम जी, मेरा नाम फिरोज कुरैशी है, रैट माइनर्स, और मैं उत्तर प्रदेश का रहने वाला हूँ, जिला कासगंज का। हमारा काम था वहाँ पर खुदाई का। जैसे कि हमें बताया गया था इस जगह बॉडी है, ये तो हमने अपने आप ही चेक करी थी कहाँ पर बॉडी है। तो क्या कहते हैं, हमने खोद कर उस बॉडी के पास पहुँचे थे और काफ़ी उसमें प्रॉब्लम थी। पानी, आयरन और पानी काफ़ी था, इसलिए इतना टाइम लग गया इसमें, और ना तो हो सकता है 2-4 दिन पहले भी निकल सकती थी बॉडी। और हमने बहुत मेहनत करी हमारी पूरी टीम ने। ఓకే, మనం ఇంతకు ముందు సింగరేణికి సంబంధించినటువంటి జీఎంతో మాట్లాడాము, ఇప్పుడు ర్యాట్ మైనర్స్ కి సంబంధించిన టీంతో మాట్లాడాము. కంప్లీట్ గా అర్ధరాత్రి సమయంలో దానికి సంబంధించిన ఆనవాళ్లను ఎక్కడైతే జీపీఆర్ గుర్తించినటువంటి ప్రదేశము, ఎక్కడైతే క్యాడవర్ డాక్స్ గుర్తించినటువంటి ప్రదేశమో ఆ ప్రదేశంలో తవ్వకాలు కొనసాగించాము. దాదాపు 3 మీటర్ల లోతులో తవ్వగా ముందుగా నీరు అడ్డుగా ఉంది. ఆ తర్వాత ఐరన్ కి సంబంధించినటువంటి లోహం అంతా కూడా అడ్డుగా ఉంది. దానంతా కూడా తొలగించి బాడీని సేఫ్ గా బయటికి తీయగలిగామని చెప్పేసి వారు చెప్తున్నారు. అయితే క్యాడవర్ డాగ్స్ మరో 3 ప్రదేశాన్ని గుర్తించింది, అక్కడ కూడా మార్క్ చేసి ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గురుప్రీత్ సింగ్ కి సంబంధించినటువంటి బాడీని గుర్తించామో దానికి సమీపంలోనే మరో 2-3 డెడ్ బాడీస్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇంతకు ముందు రెస్క్యూ బృందాల హెడ్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే వీలైనంత త్వరగా అక్కడ కూడా తవ్వకాలు పూర్తి చేసి డెడ్ బాడీస్ ని తీసే ప్రక్రియను చేపడతామని చెప్తున్నారు. ఇక గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీని ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రాత్రికే. వచ్చిన తర్వాత వారితో మాట్లాడి ఈ డెడ్ బాడీని వారికి అప్పగిస్తారు. ఈ పోస్ట్ మార్టం ప్రాసెస్ అంతా కూడా రేపు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద దాదాపు 12 గంటలకు పైగా శ్రమించి ఒక డెడ్ బాడీని గుర్తించి
తవ్వి తర్వాత అడ్డుగా ఉన్నటువంటి ఇనుప వస్తువులన్నింటినీ కూడా కట్ చేసి సేఫ్గా డెడ్ బాడీని తీయగలిగామని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. ఉదయశ్రీ. పాషా, మొన్నటి వరకు కూడా అంటే ఒక 5 days క్రితం వరకు కూడా అక్కడ 5 మృతదేహాలను గుర్తించారు. వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి రావడం జరిగింది. అంటే ఆ రోజు మృతదేహాలు బయటకు తీస్తారు అనుకున్నప్పటికీ అంటే రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు ఫలించలేదు. ఇవాళ ఒక్కొక్క మృతదేహాన్ని గుర్తించడం జరుగుతుంది, ఒక మృతదేహాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. మరి మిగతా మృతదేహాల పరిస్థితి ఏంటి అండ్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారా? అక్కడ ఎట్లాంటి పరిస్థితి నెలకొంది పాషా? ఉదయశ్రీ, 5 రోజుల క్రితము గ్రౌండ్ పెనెట్రింగ్ రాడార్ ద్వారా 5 ప్రదేశాలను గుర్తించి తవ్వకాలు చేశారు. కానీ అక్కడ మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళేవి కూడా లభ్యం కాలేదు. ఆ తర్వాత మరో ప్రాంతంలో మార్క్ చేసి అక్కడ తవ్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే క్రమంలో కేరళ నుంచి తీసుకొచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ ని టన్నెల్లోకి తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 5 ప్రదేశాల్లో ఆ డాగ్స్ ద్వారా గుర్తించి తవ్వడం జరిగింది. ఈ తవ్వే క్రమంలోనే ఇటు జీపీఆర్ అండ్ క్యాడవర్ డాగ్స్ 2 గుర్తించినటువంటి 2 మ్యాచ్ అయినటువంటి ప్రదేశాల్లో తవ్వగా ఈరోజు ఒక గురుప్రీత్ సింగ్ కి సంబంధించినటువంటి డెడ్ బాడీ దొరికింది. సో ఇదే మాదిరిగా ఇట్లాంటి ప్రాసెస్ నే మళ్ళొకసారి క్యాడవర్ డాగ్స్ ని లోపలికి తీసుకెళ్తాము, తర్వాత జీపీఆర్ ని కూడా తీసుకెళ్తాము. ఈ 2 ఒకే పాయింట్ ని చూపించినటువంటి ప్రదేశంలో తవ్వకాలు చేసి మళ్ళీ లోపల ఉన్నటువంటి మిగతా 7 మందికి సంబంధించినటువంటి డెడ్ బాడీలని వెలికితీసే ప్రయత్నం చేస్తామని రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. అయితే ఈ 2 మ్యాచ్ అనుసంధానంగా పనిచేస్తే ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. మరోపక్క ఇప్పటికే D1, D2 కేటగిరీలుగా చెప్తున్నారు. అంటే డేంజర్ జోన్ 2గా చెప్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఈ దొరికిన డెడ్ బాడీ D2 లో దొరికింది. సో మిగతా డెడ్ బాడీస్ కూడా చుట్టుపక్కలనే ఉండే అవకాశం ఉంది. సో అక్కడ మేము తవ్వకాలు చేసి అక్కడ ఉన్నటువంటి టీబీఎం మిషన్ శకలాలను తొలగిస్తే మిగతా మృతదేహాలు దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే 5 రోజుల క్రితము ఈ మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఈ జయప్రకాష్ కంపెనీ వద్దకు వచ్చారు. వాళ్ళు దాదాపు 4-5 రోజుల పాటు మృతదేహాల కోసం వేచి చూసినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత కంపెనీ వారు వాళ్ళని తిరిగి వారి స్వస్థలాలకు పంపించారు. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి చెప్పారు, ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే క్రమంలో ప్రమాదం జరిగింది, చనిపోయారు కాబట్టి మీ ఇంటికి కుటుంబాలకి మృతదేహాలు అందజేసే వరకు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా వారికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో పక్క వారికి పరిహారం అందించే విషయంలో కూడా మేము బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పేసి ఇటు మంత్రులు చెప్పారు, జిల్లాకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం చెప్పింది. అయితే ఇప్పటికే ఈ జయప్రకాష్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత ర్యాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ ఇన్సూరెన్స్ వ్యవహారంతో పాటు ఇతర పరిహారం అంశాలపై కూడా వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. అయితే మరోమారు ఈ ప్రభుత్వ పెద్దలతోటి సమీక్ష చేసి వారికి పరిహారం అందే విషయంలో ఒక రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే గురుప్రీత్ కి సంబంధించినటువంటి డెడ్ బాడీని నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. వారు దాదాపు 3-4 రోజుల పాటు ఇక్కడ స్టే చేసి మళ్ళీ పంజాబ్ కి తిరుగు ప్రయాణమయ్యారు. వారికి సొంత ఊరు పాకిస్తాన్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పంజాబ్ లోని ఒక కుగ్రామం అని చెప్తున్నారు. దాదాపు ర్యాబిన్స్ కంపెనీలో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అంతకుముందు జయప్రకాష్ కంపెనీలో చేశాడు. ఆ తర్వాత దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ర్యాబిన్స్ కంపెనీలో ప్రస్తుతం కొనసాగుతున్నాడు. అతనికి 2 పిల్లలు, పెద్ద తల్లి తండ్రి కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మొన్న వచ్చినటువంటి సందర్భము. సో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇంటిమేషన్ ఇచ్చారు. వారంతా కూడా ఈ రాత్రికి వస్తారు. రేపు వారికి పోస్ట్ మార్టం తర్వాత డెడ్ బాడీని వారికి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఉదయశ్రీ. పాషా, ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ నైట్ అవర్స్ లో కొనసాగుతోందా? అయితే ప్రతిరోజు కూడా షిఫ్ట్ల వారీగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉదయం ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్, రాత్రి ఒక షిఫ్ట్, అంటే 3 షిఫ్టులు వెళ్తున్నాయి. ఈ షిఫ్ట్లలో ప్రధానంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్స్, తర్వాత ఇతర బలగాలు, ఆర్మీకి సంబంధించినటువంటి బలగాలు, తర్వాత ఇంజనీర్ల బృందం, వీరంతా కూడా 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. ఒక షిఫ్ట్ తెల్లవారుజామున వెళ్తుంది, మధ్యాహ్నానికి తిరిగి వస్తుంది. మరో షిఫ్ట్ మధ్యాహ్నం వెళ్తుంది, సాయంత్రం 8-9 ప్రాంతాల్లో తిరిగి వస్తుంది. ఇంకో షిఫ్ట్ 3వ షిఫ్ట్ గా 9 గంటల ప్రాంతంలో వెళ్లి మళ్ళీ ఉదయానికే తిరిగి వస్తుంది. అంటే వీళ్ళు జర్నీ చేయడానికే అప్ అండ్ డౌన్ దాదాపు 3 గంటలకు పైగా పడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 4 గంటల వరకు వాళ్ళు అక్కడ శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం నిన్న లైవ్ గా చూసాము. నిన్న టన్నెల్లోకి వెళ్లి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందన్న అంశంపై మనం ఆరా తీసే ప్రయత్నం చేశాము, పరిశీలన చేశాము. సో ఈ బృందాలన్నీ కూడా వాళ్ళు ప్రాణాలకి తెగించే అక్కడ పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కంప్లీట్ గా ఆక్సిజన్ లేదు, అక్కడ బాగా ఉక్కపోతా ఉంది. చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ లోనే మరో ప్రమాదం ఎప్పుడు పొంచి ఉంటుందో అని చెప్పేసి ఒక భయంతో వారంతా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ టన్నెల్లో ఉంది. సో ఈ షిఫ్టుల వారీగా
ఒక్కొక్క షిఫ్ట్కి దాదాపు 100 మందికి పైగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారికి ఆహారాన్ని నీటిని అందజేయడంతో పాటు వారికి కావాల్సినటువంటి యంత్ర సామాగ్రిని గ్యాస్ కట్టర్లని ఇతరత్ర సామాగ్రి అంతా కూడా టన్నెల్ లోపలికి లోకో ట్రైన్ ద్వారా పంపించి లోపల రెస్క్యూ చేస్తున్నారు. 16 రోజులుగా ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది. అంటే మొదట్లో ఒక వారం రోజుల పాటు కొంత రెస్క్యూ మందగించినప్పటికీ ఆ తర్వాత వేగవంతమైనటువంటి క్రమంలో ప్రధానంగా వారు చనిపోయారని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో సాంకేతికతను ఉపయోగించుకోవడంతో పాటు జాగిలాల సేవలను ఉపయోగించుకొని మార్క్స్ చేసి అక్కడ తవ్వడం అనేది స్టార్ట్ చేశారు. అయితే వారికి ప్రధానంగా నీరు ఆటంకంగా మారింది. దాన్ని ఎప్పటికప్పుడు డీవాటరింగ్ చేస్తూ వారు సహాయక చర్యలు కొనసాగించారు. ఈ కొనసాగించిన క్రమంలోనే ఈరోజు కొంత ఫలితం వచ్చిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఇక మిగతా మృతదేహాలు ఇదే లైన్ లో ఉంటాయి అని చెప్పేసి వారు భావిస్తున్నారు. ఆ క్రమంలో తవ్వుకుంటూ మేము అవసరమైతే 0 పాయింట్ వద్దకు వెళ్లి మిగతా మృతదేహాలను కూడా వీలైనంత త్వరలో వెలికి తీస్తామని చెప్పేసి రెస్క్యూ బృందాలు ఆశాభావంతో చెప్తున్నాయి. మరోపక్క ఈ గురుప్రీత్ సింగ్ కు సంబంధించి మృతదేహం దొరికినటువంటి పాయింట్ కంటే వెనక భాగంలోనే కార్మికుల మృతదేహాలు ఉండొచ్చు అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరోమారు ఈ క్యాడవార్ డాగ్స్ తో పాటు జీపీఆర్ తోటి మొత్తం సెర్చ్ చేసి అక్కడ మార్క్ చేసి బలగాలను పెంచి అవసరమైతే ఇంకా టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ ముందుకు పోయి మిగతా మృతదేహాలను వెలికితీస్తామని చెప్తున్నాయి ఉదయశ్రీ. పాషా, మీరు అది ర్యాట్ మైనర్స్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అక్కడున్న పరిస్థితిని చెబుతూ ఉన్నారు. అంటే వాళ్ళు డెడ్ బాడీని తీసే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు, అలాగే అక్కడ పరిస్థితిని ప్రభుత్వం తరపు నుంచి ఎవరు పర్యవేక్షిస్తున్నారు పాషా? అయితే మనం ప్రస్తుతం మనతో పాటు ర్యాట్ మైనర్స్ బృందం అంతా కూడా ఉంది. వారు హిందీలో మాట్లాడినటువంటి క్రమంలో వారు క్లియర్ గా చెప్పారు అక్కడ చాలా భయానకమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది అని చెప్పేసి వారు ర్యాట్ మైనర్స్ బృందం అంతా చెప్పారు. వీరు దాదాపు 12 మంది ఢిల్లీ నుంచి వచ్చారు. గతంలో ఉత్తరాఖండ్ లో విరిగిపడినటువంటి ఆ టన్నెల్లో ఉన్నటువంటి వారిని క్షేమంగా తీసుకురావడంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. అయితే ఇంతకు ముందు మనం సింగరేణికి సంబంధించినటువంటి జీఎం తోటి కూడా మాట్లాడాము. వారు కూడా దాదాపు సింగరేణిలోని 4 బృందాలు ఇక్కడికి వచ్చాయి. వాళ్ళన్నీ కూడా దాదాపు షిఫ్ట్ల వారీగా విధుల్లో ఉన్నారు. సో మేము ఖచ్చితంగా ప్రాణాలకు తెగించే పోరాడుతున్నాము. లోపల కంప్లీట్ గా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. 3 మీటర్లు 4 మీటర్లు తవ్వితే తప్ప ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పేసి వారు చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇదే క్రమంలో ఇక్కడ ప్రధానంగా డిజాస్టర్ సంబంధించి ఐఏఎస్ అరవింద్ కుమార్, అదే మాదిరిగా ఇతర ఐఏఎస్లు ఇంకా 3-4 ఐఏఎస్లు ఇక్కడ స్థానికంగా ఉండి వారంతా పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద లోపల మృతదేహాలను తీయడమే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు ముందుకు పోతున్నాయి. మరో 2-3 రోజుల్లో మిగిలిన మృతదేహాలన్నీ కూడా వెలికి తీసి మేము ఈ రెస్క్యూ ఆపరేషన్ ని సక్సెస్ గా ముగిస్తాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్ అండ్ సింగరేణికి సంబంధించినటువంటి వారు, ఆర్మీకి సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా ధీమాతో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్ వద్ద ఉంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ పాషా. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గర గత నెల 22న ఉదయం ప్రమాదం జరిగింది. రిటైనింగ్ వాల్ కడుతూ ఉండగా 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్లో రింగులు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయారు. వీరి ఆచూకీ కోసం 16 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన నిపుణులు సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. రాడార్ సర్వే ద్వారా ఎన్జీఆర్ఐ సూచించిన అనుమానిత ప్రాంతాల్లోనూ తవ్వకాలు కొనసాగించారు. క్యాడవార్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ కట్టర్ ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి సుమారు 300 మీటర్ల వరకు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు, బురదతో కూడిన పూడిక పేరుకుపోయింది. ఈ శిథిలాల కిందే 2 ఇంజనీర్లు, 2 టీబీఎం ఆపరేటర్లు, 4 కార్మికులు చిక్కుకొనుంటారని సహాయక బృందాలు భావించాయి. 1000 క్యూబిక్ మీటర్లలో ఉండే ఆ మట్టిని తరలించేందుకు అక్కడ దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించారు. కన్వేయర్ బెల్ట్ మధ్యలో బంకర్లుంటాయి. టన్నెల్ చివరి నుంచి మట్టిని తీసుకొచ్చి కొద్ది దూరంలో డంప్ చేస్తున్నారు. మళ్లీ అక్కడి నుంచి మరో బెల్ట్ ద్వారా మరో చోటికి, అక్కడి నుంచి బయటకు శిథిలాలను తరలిస్తున్నారు. ప్రమాదంలో ముక్కలై 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చి దెబ్బతిన్న టీబీఎం వెనక భాగాన్ని గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, అల్ట్రా థర్మల్ కట్టర్లతో కత్తిరించారు. ఆ విడి భాగాల్ని లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తూనే ఉన్నారు. ఇక ఎన్జీఆర్ఐ బృందం, కెడావర్ డాగ్స్ గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.
నిరంతరాయంగా వస్తున్న నీటి ఊట సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది. ప్రత్యేకంగా పంపులు తెప్పించి ఆ నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నుంచి కూడా ప్రతినిధుల బృందం ఎస్ఎల్బీసీకి వచ్చింది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వేలో గుర్తించిన అనుమానిత ప్రాంతాల్లో ఒకచోట నిర్దేశిత లోతు వరకు తవ్వగా లోహపు వస్తువులే బయటపడ్డాయి. దీంతో రాడార్ సర్వేలో గుర్తించిన 8 ప్రాంతాల్లో బాధితులు తప్పకుండా ఉంటారన్న హామీ లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి మట్టి, బురద, పూడిక పేరుకుపోయిన చోటు వరకు అన్ని శిథిలాలను తొలగిస్తే తప్ప కనిపించకుండా పోయిన వారి జాడ తెలిసేలా లేదు. పూడిక మొత్తం తొలగిస్తే సొరంగం మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉండడంతో సహాయక చర్యలు చేపట్టే వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా రోబోల వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.